యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఆదివారం దేవునికి ఆత్మ కార్యం, అసాధారణమైన కార్యం, విడుదల, అభిషేకం మీకు కలగబోతున్నాయి. మీకు విరోధంగా రుమ్మపడిన ఏ ఆయుధం వర్ధలకుండా పోతున్నాయి. థ్యాంక్ యూ లార్డ్. యెషయాగ్రంథం 54:17 వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించండి. దానికి తోడు నిర్గమకాండం 33:14 వచనం కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దాన్ని నోట్ చేయండి. డైలీ ఈ వాగ్దాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మన దేవుడు ఎంత అసాధారణమైన, అద్భుతమైన, మగత్యం కలిగిన దేవుడు అంటే మన ప్రతి అవసరాన్ని ఏదో ఒక రూపంలో తీర్చడానికి ప్రయత్నం చేస్తాడు. మొదటిగా నేచురల్ వేలోనే మన సమస్యలన్నీ తొలగిపోవటానికి ప్రభు తన కార్యాన్ని జరిగిస్తూ ఉంటాడు. ఎలాగంటే దేవుని బిడ్డలారా, మీకు ఆ జబ్బు రాకముందే ఆరోగ్యం ఇచ్చి వల్ల కాపాడుతూ ఉంటాడు. అలాగే దేవుడు మీకు కావాల్సిన ధనాన్ని మీరు చేసే బిజినెస్లో, మీ కుటుంబంలో, మీరు చేసే పనిలో దేవుడు వర్ధల చేసి వేస్ట్ ఖర్చు వచ్చే మార్గాన్ని మూసేసి మిమ్మల్ని ధనవృత్తి చేయాలని చెప్పి కోరుకుంటాడు. ఎవరైతే ధనవృత్తి కావాలనుకుంటున్నారో నేచురల్ వేలోనే దేవుడు అనేక మార్లు 199% వెరీ నేచురల్ వేలోనే దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ప్రయత్నం చేస్తాడు. ధనవృత్తి కావాలనుకోండి, మీ బిజినెస్ దేవుడు ఆశీర్వదిస్తాడు, మల్టిప్లై చేస్తాడు. కస్టమర్స్ని పెంచే దేవుడు అధిక సంఖ్యలో తీసుకొస్తాడు. మీకు లాభం వచ్చినట్టుగా అనవసరమైన ఖర్చులన్నీ క్లోజ్ చేస్తాడు. కానీ కొన్నిసార్లు అసాధారణమైన రీతిలో కూడా దేవుడు దీవిస్తాడు. అది కూడా మనం నమ్మాలి. ఇప్పుడు చూడండి, అనేక మంది కానుకలు ప్రభు యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. ఆయనకి ఎప్పుడైతే ధనం కావాలో అప్పుడు ఎవరో ఒక రూపంలో యేసు ప్రభు కాలంలోనే కానుకలు తేబడ్డాయి. మరి కానుక పెట్టెలు వేయటం కూడా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. లూకా సువార్త 21:3 వచనంలో చూస్తున్నాం. ఇది నేచురల్. అంతేకాదు, యేసు ద్వారా విడుదల పొందిన వాళ్ళు, స్వస్థత పొందిన వాళ్ళు, వీళ్ళందరూ ఏం చేస్తారంటే వారు ఆస్తులు అమ్మివేసి యేసు ప్రభుకు పరిచర్య చేస్తారంట. అంటే అమ్మేసిన డబ్బులంతా మరి యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. ఇది కూడా క్వైట్ నేచురల్. కృతజ్ఞత భావంతో వాళ్ళకి జరిగిన మేలును బట్టి వాళ్ళ ఆస్తిపాస్తుల్ని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. అయితే ఒక్కసారి మన బైబిల్లో చూస్తున్నాం, యేసు ప్రభు దగ్గరికి పేతురు వచ్చి మరి ట్యాక్స్ అడుగుతున్నారు అని యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడిగితే అప్పుడు యేసు ప్రభు ఒక అసాధారణమైన పద్ధతిని పేతురుకు పరిచయం చేస్తున్నాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయం మరి 25, 26, 27 వచనాలు చదివితే, నువ్వు ఇప్పుడు సముద్రం దగ్గరికి వెళ్ళు, సముద్రంలో గేలం వేయి, మొదటిగా పట్టిన చేప ఒక నోటిలో దినారు ఉంటాయి, ఆ దినారాన్ని తీసుకొచ్చి నాకును నీకును చెల్లించాల్సిన ఆ ట్యాక్స్ను చెల్లించు అంటున్నాడు. ఇది ఒక అసాధారణమైన పద్ధతి. చేప నోటిలో డబ్బు ఉండటం ఏంటి, దినారం ఉండటం ఏంటి, ఇది ఎక్కడ గొడవని మనకు కనిపిస్తాయి. ఎస్, దేవుడు అసాధారణమైన రీతిలో కూడా మనల్ని ఏం చేయగలుగుతాడంటే పోషించగలుగుతాడు, ధనం రప్పించగలుగుతాడు. అది నేను అడగగా నీవు అడగగా జరిగేది కాదు. దేవుని బిడ్డలారా, అది అసాధారణముగా దేవుడు చేయగలుగుతాడు. నా దగ్గర కొన్ని వందల కొద్ది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. డైరెక్ట్గా కెమెరాలో నేను మీకు చెప్పలేను. కానీ ఇటువంటి ఎన్నో అసాధారణమైన రీతిలో దేవుడు మరి ధనాన్ని మనకు ఇవ్వగలుగుతాడు. ధనమే కాదు, ఇంకా ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. నువ్వు బాగలేనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి బాగుపడటం తప్పు కాదు. అది కూడా మనం దేవుడిచ్చే స్వస్థతను అనుకోవాలి. కానీ అదే సమయంలో అసాధారణముగా ఏ వైద్యం లేకుండా, ఏ వైద్యుడు సహాయం లేకుండా, ఏ మెడిసిన్స్ లేకుండా దేవుడే దిగి వచ్చి ఆయన పొందిన గాయముల ద్వారా స్వస్థత ఉందని ప్రకటిస్తూ మనల్ని ముట్టి బాగు చేయగలుగుతాడు. దీనికి వందల కొలది సాక్ష్యాలు ఉన్నాయి. సో నేచురల్ వేలో మనల్ని దేవుడు పోషించడానికి ఇష్టపడినా అసాధారణముగా
మన అవసరాలను తీర్చడానికి, మనం పోషించడానికి దేవుడు ఇష్టపడినా రెండిటికి మన హృదయం తెరవబడి ఉండాలి. ఏ రూపంలో నీ అవసరాలు తీర్చినా నువ్వు సిద్ధంగా ఉండాలి. మార్గాన్ని సరళం చేసేయాలి. నీ హృదయాన్ని దేవునిపై ఉంచి విశ్వాసంలో బలపడాలి. సో రెండు మార్గంలో దేవుడు మీకు అద్భుతం చేయలాగన ఈరోజు దేవుని దగ్గర అడగండి. ఏ రూపంలో నీకు మేలు జరిగినా అది దేవునికి మహిమ తీసుకొస్తాయి. అయితే నేను ఎంపసైజ్ చేసేది ఏంటంటే అసాధారణమైన అద్భుతం కోసం కనిపెట్టాలని కోరుతున్నాను. ప్రభు ఈ మాటను దీవించనుగాక. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అసాధారణమైన రీతిలో మమ్మల్ని పోషించడానికి మీరు త్వరపడుతున్న విధానం బట్టి వందనాలు ప్రభువా. మీరే అద్భుతం జరిగించండి, మేలు జరిగించండి. యేసు నామములో బంధకాలు, శాపాలు, తెగులు యేసు నామములో తొలగిపోనగాక. యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ఇప్పుడు అద్భుతం జరిగించి, మేలు జరిగించి, వర్ధల చేయమని, అభిషేకించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం నా ఫేవరెట్ ప్రామిస్. అది మీకా గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.